ఈ రోజు మనం డిస్కస్ చేసే అంశం వచ్చేసి రూపాయి క్షీణత, డాలర్ ఎందుకు పెరుగుతుంది అనే అంశం పైన మనం విశ్లేషణ చేద్దామండి. జనరల్ గా డిమాండ్ సప్లై పైన ఎకానమీ ఆధారపడి ఉంటుందండి. ఒక వస్తువుకు డిమాండ్ ఎక్కువగా ఉందంటే దెన్ ఆటోమేటిక్ గా ఆ వస్తువు యొక్క ధర పెరిగిపోతుందండి. ఒక వస్తువుకు డిమాండ్ తక్కువగా ఉందంటే ఆటోమేటిక్ గా దాని ధర కూడా తగ్గిపోతుందండి. జనరల్ గా మనం జామ పండ్లు తీసుకుందామండి. జామ పండ్లకు పెద్దగా డిమాండ్ తక్కువగా ఉంటుంది, దాని ధర కూడా తక్కువగానే ఉంటుందండి. ఆపిల్ కనుక తీసుకున్నట్టయితే దానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందండి, దాని ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. జామ పండ్లు అంటే మనం రూపాయి అండి, అదే విధంగా యాపిల్ అంటే డాలర్ అండి. ఈ రకంగా మనం విశ్లేషణ చేస్తే 10 జామ పండ్లు తీసుకుంటే మనకు 2 యాపిల్స్ వస్తాయండి. ఎందుకంటే జామ పండ్లకు డిమాండ్ లేదు కాబట్టి దాని యొక్క ధర కూడా తక్కువగానే ఉంటుంది. కానీ యాపిల్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి దాని ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది డాలర్ కి రూపాయికి ఉన్నటువంటి విలువ. అదే విధంగా డాలర్ విలువ పెరగడానికి గల కారణాలు ఏంటంటే ఎగుమతులు తక్కువగా ఉండి దిగుమతులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, డాలర్ విలువ పెరిగిపోతుందండి. జనరల్ గా మన దిగుమతులు కనుక తీసుకున్నట్టయితే 80% ముడి చమురు మనం దిగుమతి చేసుకుంటున్నామండి. రష్యా కావచ్చు, గల్ఫ్ కావచ్చు, ఇరాన్ లాంటి సౌదీ అరేబియా కంట్రీస్ నుంచి కూడా మనము ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నామండి. ఈ ముడి చమురు అనేది డాలర్ లో లెక్కిస్తారండి. ఆ విధంగా డాలర్ వాల్యూ పెరిగిపోతుంది. మనం ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాం. నిత్యావసర వస్తువులు రవాణా చేయడానికి ముడి చమురు వాడతారండి. సో ముడి చమురు ధర పెరగటం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది నిత్యావసర వస్తువుల పైన పడుతుంది. సో ఆ విధంగా రూపాయి క్షీణించిపోయి డాలర్ విలువ పెరిగిపోతుందండి. అదే విధంగా ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇక్కడ డబ్బుకు వడ్డీ ఎక్కువగా వస్తుందని చెప్పేసి అమెరికా మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా డాలర్ విలువ పెరిగిపోతుందండి. అంటే మొత్తం మీద ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎగుమతులు దిగుమతులు, ముడి చమురు కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, సాఫ్ట్వేర్ కు సంబంధించిన ఎగుమతులు దిగుమతులు పూర్తి స్థాయిలో డాలర్లో జరగటం వల్ల డాలర్ డిమాండ్ ఏర్పడి రూపాయి క్షీణించిపోతుందండి. భవిష్యత్తు ఖచ్చితంగా ఈ విధంగానే కొనసాగితే సెంచరీకి చేరువైనా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. ఇది డాలర్ పైన రూపాయి పైన నా యొక్క సమగ్ర విశ్లేషణ.